జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం గత కొన్ని భాగాలుగా మనం రాముడి గురించే చెప్పుకుంటున్నాం. రామాయణం గురించి చెప్పుకుంటున్నాం. అలాంటి విషయాల్లో మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అంటే చాలామందికి సందేహం ఉంటుందన్నమాట. ఎలాగంటే రాముడు ఆహ్, ముగ్గురు ముగ్గురు తల్లులకి నలుగురు ఎలా పుట్టారు? ఏ విధంగా వాళ్ళు అలా ఒక తల్లికి ఒకళ్ళు, ఒక తల్లికి ఇద్దరు అలా ఎలాగలిగారంటే, ఇప్పుడు మనకి చాలా ఒక 60 వేల సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే అప్పుడు ఆయువు అలా ఉండేది. ఆయుర్దాయం. ఎందుకంటే యుగ యుగాలు మారే కూడా ఆయుర్దాయం పోతున్నాయి. ఇది చాలామంది హేతువాదులు వాదిస్తారు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే జరుగుతున్నది చూడండి. ఇంచుమించు మన తాతల వాళ్ళు 100, 120, 130 సంవత్సరాలు బతికితే తర్వాత మా తండ్రుల తరాలకు వచ్చేసరికి 80, 90కి వెళ్ళిపోతాయి. తర్వాత 70కి వచ్చేసింది ఇప్పుడు. ఇంకా తర్వాత 60కి వెళ్ళిపోతుంది. అలా ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. కలియుగంలో చివరికి ఒక 10 సంవత్సరాలు బతికినట్టు గొప్ప అన్నట్టుగా వచ్చేస్తుంది స్థితి. అది ఆయుర్ ఫుల్ ఆయుర్ పూర్ణాయువు అంటే ఆ విధంగా. అందుకే ఇవన్నీ వాస్తవం కళ్ళకి కనబడుతున్నప్పుడు అవి 60,000 ఆ యుగాల్లో 60,000 సంవత్సరాలు ఉన్నారంటే ఎందుకు నమ్మలేము మనం? ఇప్పుడే మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు. కాబట్టి ఇవన్నీ సత్యాలే మనం నమ్మాలంటే. అటువంటి సమయంలో పుత్రకామేష్టి వ్రతం చేశాడు. ఎవరు? దశరథుడు. ఎందుకు చేశాడు? పుత్రుడు లేకపోతే పున్నాగ నరకం అనుభవించాలని చెప్పేసి. ఎందుకంటే పుత్రులు పుట్టిన తర్వాత వాళ్ళకి కార్యక్రమాలు చేయడానికి తల్లిదండ్రులకి కురువు పడ్డానికి కానీ, లేకపోతే వాళ్ళకి పితృ కార్యక్రమాలు చేయడానికి కానీ కొడుకు ఉండాలని. ఇప్పుడు ఇంకా అలాంటి భావాలు లేవు. ఇప్పుడు యుగాలు మారే కొద్దీ రోజులు మారే కొద్దీ రకరకాలుగా అయిపోతున్నాయని వేరే విషయం. అయితే అందు గురించి ఆయన పుత్రకామేష్టి వ్రతం చేస్తే ఒక అగ్నిపురుషుడు ప్రత్యక్షమై పాయసపాత్ర ఇస్తాడు. ఆ పాయసపాత్రను బట్టి కౌశల్యకి ఇస్తాడు. మొదటి భార్య కాబట్టి తనకిస్తాడు. తనకిచ్చినట్టు తనేం చేస్తుంది, తన భాగంలో 2 భాగాలు చేసి కైకేయికి ఇస్తుంది. అప్పుడు కైకేయికి ఇద్దరికి కూడా 2 భాగాలొచ్చాయి. కానీ వాళ్ళకే అనిపించింది సుమిత్రకి కూడా ఇస్తే బాగుండంటే, అప్పుడు సుమిత్రకి ఒక భాగాన్ని, ఒక 1/4 భాగాన్ని కౌశల్య ఇచ్చింది. అలాగే కైకేయి కూడా 1/4 భాగాన్ని ఇవ్వడం జరిగింది. ఇలా జరగడం వల్ల ఏమైందంటే, ఒక పావు వంతు ఇద్దరు చెరో హాఫ్ తీసుకున్న వాళ్ళు పావు, పావు చొప్పున మళ్ళీ సుమిత్రకి ఇచ్చేసరికి పావు, పావుగా సుమిత్రకి 2 భాగాలొచ్చాయి. మనకి కౌశల్యకి ఒక భాగం, కైకేయికి ఒక భాగం రావడం వల్ల వీళ్ళిద్దరికీ ఇచ్చాను. కుమారుడు కౌశల్యకి రాముడు పుట్టాడు. కైకేయికి భరతుడు పుట్టాడు. కానీ సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టాడు. అందుగురించే ఎఫెక్షన్ మీరు చూసారో లేదో మనకి రాముడు కూడా లక్ష్మణుడు అంటాడు. ఎందుకంటే కైకేయి ఇచ్చిన భాగంలో పుట్టినవాడు లక్ష్మణుడు కాబట్టి. కౌశల్య ఇచ్చిన భాగంలో లక్ష్మణుడు పుట్టాడు కాబట్టి. ఇక్కడ కైకేయి ఇచ్చిన భాగంలో పుట్టినవాడు ఎవరు? శత్రుఘ్నుడు. అందుకనే భరతుడు కూడా శత్రుఘ్నుడు ఉండేవాడు. అక్కడ రాముడు కూడా లక్ష్మణుడు వనవాసానికి వెళ్తే ఇక రాజ్యపాలనలో పట్ల పాదుకలతో రాజ్యాన్ని పరిపాలించే భరతుడికి శత్రుఘ్నుడు సహాయంగా ఉన్నాడనమాట. ఇటువంటి రామాయణంలో ఎంతో ఒక ఘట్టం జరుగుతున్నప్పుడు అవి కళ్ళకి కట్టినట్టు కనిపించేలా రాశారు మహా మహా మా- మన ఆదికవి వాల్మీకి. అటువంటి చక్కటి కార్యక్రమాలు చదవండి, పురాణాలు చదవండి. టైం పాస్ కావట్లేదు, ఎలా తోచట్లేదు సెల్ పట్టుకుని కూర్చోవడం, టీవీలు చూసుకోవడం, సినిమాలు చూడడం, మాల్స్కెళ్ళి ఇవి కాదు. ఇన్ని గ్రంథాలు చదువుతుంటే మనకే ఎంత అద్భుతమైన విషయాలు మనకు తెలుస్తాయి. ఇవన్నీ ఇవేం తెలివే అనిపిస్తుంది. చివరికి ఏమవుతుందంటే రేపు పొద్దున్న మీ పిల్లలు వచ్చేసరికి ఏం అడిగినా మీరు చెప్పలేని స్థితిలో అయిపోతారు మీరు. అప్పుడు మీకు తెలియకపోవడం, వాళ్ళకి తెలియకుండా మొత్తం సమాజం చివరికి వచ్చేసరికి సర్వనాశనం అయిపోతుంది. ఏమి తెలియని స్థితిలోకి అయిపోతాం మనం. ఇప్పటికే చాలా మందికి తాతల పేర్లు తెలీదు. తండ్రి పేరు గుర్తుండట్లేదు వాళ్ళకి. కొంతకాలం పోతే తండ్రి పేర్లే మర్చిపోతారు. తర్వాత తరం వచ్చేసరికి వాళ్ళ పేరు కూడా వాళ్ళు మర్చిపోయి కొత్త పేర్లు పెట్టుకుంటారు. ఈ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే రామాయణం, భాగవతం చదువుతూ ఉండాలి. అటువంటి రాముని మనం స్మరించుకుంటూ ఉండాలి. జై శ్రీరామ్.